ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులకు సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సమీక్ష సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ఉచిత ప్రయాణంతో లబ్ధి 100% రాయితీ వివరాలు టికెట్లో పొందుపరచాలన్నారు. ఈ పథకం ఆర్టీసీకి భారం కాకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలని తెలిపారు. రాష్ట్రంలో ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేయాలన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుమిత్ర, ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా రాష్ట్ర మహిళలకు కూటమి సర్కారు శుభవార్త తెలియజేసింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని సన్నాహకాలు అయితే చేస్తోంది. మహిళలకు ఇచ్చే టికెట్లు నాటి నుంచి మహిళలకు ఇచ్చే టికెట్లు జీరో ఫేర్ టికెట్ అని ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన సమీక్షలో తెలియజేయడం జరిగింది. ఉచిత ప్రయాణం ఎవరైతే చేస్తారో మహిళలు వారికి జీరో ఫేర్ టికెట్ ఇస్తూ ఎంత దూరం వారు ప్రయాణం చేస్తున్నారు, ప్రభుత్వం ఎంత వారికి మేలు చేకూరుస్తోంది అనే టికెట్ ధరను కూడా దాని మీద ముద్రించాలి. అంటే ఎంత వారికి లబ్ధి కలుగుతుంది అనేది తెలియజేస్తూ దానిపై ముద్రించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ను కూడా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక మహిళల ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకంపై ఇతర రాష్ట్రాల్లో అంటే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎంత ఆర్థిక భారం పడుతుంది, ఇప్పుడు రాష్ట్రం ఈ పథకాన్ని అమలు చేస్తే ఏ మేరకు ఆర్థిక భారం పడుతుందనే దాని మీద కూడా అంచనాకు రావాలని అధికారులు ఆదేశించారు. ఈ లోటును ఏ విధంగా భర్తీ చేసుకోవాలనే దాని మీద కూడా అధికారులు కసరత్తు చేయాలని, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకోవడంతో పాటు ఖర్చులు తగ్గించుకోవడం ఆర్టీసీ ఎలా చేయాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆర్టీసీ బస్సులు ఇకపైన ఏ ఆర్టీసీ బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలి, మామూలు బస్సులు కొనుగోలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ మామూలు బస్సులు ఉన్నప్పటికీ వాటిని ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడానికి చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పథకానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో ట్రయల్ రన్స్, అవసరమైతే టికెట్లు ఇచ్చే విషయంలో ట్రయల్ రన్స్ కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి అటు ఆర్టీసీ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుంది. అటు ఈ విధంగా ఉచితంగా బస్సు టికెట్లు అందజేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాల ద్వారా తమకు ఆర్థిక స్వాతంత్రం కల్పిస్తే ఇప్పుడు తాము ఏ పనైనా ఒంటరిగా వెళ్ళి చేసుకోగలుగుతాము, అవసరమైతే వేరే ఒకరిపై ఆధారపడకుండా నేరుగా తమ పనులు తాము చేసుకోగలుగుతాము, ఉచితంగా బస్సు టికెట్ లభించడం ద్వారా కూడా వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య.